మీరు మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకున్న సంజీవని, మీ అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సింగిల్ సొల్యూషన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఐఎమ్ ప్రొవైడింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ క్లాసెస్ అన్నీ నేను కవర్ చేసినవన్నీ మీకు దీంట్లో లభిస్తాయి. మేక్ యూజ్ ఆఫ్. మన ఇన్స్టిట్యూట్లో అన్ని ఎగ్జామ్స్కి బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, రైట్, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, బ్యాంక్ ఎస్ఎస్సి అన్నింటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. అన్నింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. లేటెస్ట్ క్లాసెస్ అనేవి మనం అప్డేట్ చేస్తున్నాము. పెండింగ్ ఉన్నా కూడా వన్ బై వన్ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఈ లైఫ్ టైం వ్యాలిడిటీని మీరు ఎంజాయ్ చేయొచ్చు. లుక్ ఎట్ దిస్ వర్డ్ ఐకోనోక్లాస్ట్. ఐకోనోక్లాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటిది? ఇట్స్ ఎ నౌన్. సో ఐకోనోక్లాస్ట్ అంటే ఎవరు? ఎ పర్సన్ హూ అటాక్స్ ఆర్ క్రిటిసైజెస్ చెరిష్డ్ బిలీఫ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే అందరూ జనరల్గా నమ్మేవి, అందరూ జనరల్గా ఎప్రిషియేట్ చేసేవి, అట్లాంటి బిలీఫ్స్, ఇన్స్టిట్యూషన్స్ అంటే సిస్టమ్స్ కావచ్చు, నమ్మకాలు కావచ్చు, యాక్సెప్టెన్సెస్ కావచ్చు, వాటిని అటాక్ చేసేవాళ్ళు, క్రిటిసైజ్ చేసేవారు. అందరూ ఏదైతే నమ్ముతారో దాన్ని క్రిటిసైజ్ చేసేవాడు అని మనం చెప్పొచ్చు. ది ఆర్టిస్ట్ వాజ్ అన్ ఐకోనోక్లాస్ట్ ఛాలెంజింగ్ ద ట్రెడిషనల్ నోషన్స్ ఆఫ్ బ్యూటీ. బ్యూటీ అంటే ఎలా ఉండాలి, అందం అంటే ఇది అని ట్రెడిషనల్గా ఏవైతే నోషన్స్ ఉన్నాయో, భావనలు ఉన్నాయో వాటిని ఆయన అటాక్ చేశారు, వాటిని ఆయన ఛాలెంజ్ చేశారు. అందుకే ఈయన ఐకోనోక్లాస్ట్. ఇప్పుడు మనకి బ్యూటీ అనగానే కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం. తెల్లగా ఉండాలి, ఈ రూపం ఉండాలి, ఈ స్ట్రక్చర్ ఉండాలి, ఈ భంగిమ ఉండాలి, ఇట్లా రకరకాల కొన్ని నోషన్స్ ఉంటాయి. వాటిని ఛాలెంజ్ చేస్తూ ఈయన పెయింటింగ్స్ లేదా బొమ్మలు వేయడం అనేది జరుగుతుంది. అందుకే హీ వాజ్ అన్ ఐకోనోక్లాస్ట్ అని చెప్పి అంటున్నాం. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇడియోసింక్రసీ. ఇడియోసింక్రసీ ఈజ్ అగైన్ ఎ నౌన్. దీన్ని మీరు యాడ్జెక్టివ్లా రాయాలంటే ఇడియోసింక్రటిక్ అంటాం. ఓకే, ఇడియోసింక్రసీ అంటే అర్థం ఏంటి? ఏ మోడ్ ఆఫ్ బిహేవియర్ ఆర్ వే ఆఫ్ థాట్ పెక్యులియర్ టు ఎన్ ఇండివిజువల్. అంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తి, అతనికి మాత్రమే సింక్ అయ్యేలాంటి, అంటే అతని నుంచి వచ్చే ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ కావచ్చు, పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఆలోచన విధానం కావచ్చు, దాన్ని ఇడియోసింక్రసీ అంటాం. ఈచ్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. కానీ ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఒక పెక్యులియారిటీ ఉంటుంది. అంటే కొంచెం అది అందరిలా ఉండకుండా ఒక స్పెషల్ యూనిక్నెస్ అనేది వాళ్ళ బిహేవియర్కి కనిపిస్తుంది. దాన్ని మనం ఇడియోసింక్రసీ అని చెప్పేసి అంటాం. ఇడియోసింక్రసీ అని చెప్పేసి అంటాం. అర్థమైందమ్మా మీకు? ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. హిస్ హ్యాబిట్ ఆఫ్ హమ్మింగ్ చూడండి, హిస్ హ్యాబిట్ ఆఫ్ హమ్మింగ్ వైల్ వర్కింగ్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ హిస్ మెనీ ఇడియోసింక్రసీస్. పని చేసేటప్పుడు చిన్న పాటల్ని హమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది వన్ ఆఫ్ హిస్ ఇడియోసింక్రసీస్. మీకు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలుసు కదా మీకు. సెహ్వాగ్ ఏం చేసేవారంటే పాటలు వినేవాడు. ప్రశాంతంగా వెళ్ళేటప్పుడు బయట ఇక్కడ కూర్చునేటప్పుడు పాటలు వింటూ ఉండేవాడు. క్రికెట్ ఆడేటప్పుడు కూడా నోట్లో హమ్ చేసుకుంటూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో మీకు గుర్తుంటే ఆయన కిషోర్ కుమార్ సాంగ్స్, ఏవో సాంగ్స్ హమ్ చేసుకుంటూ అలా సిక్సర్ కొట్టేసేవాడు. మనం ఏమనుకుంటాం, బ్యాట్స్మెన్ అంటే అసలు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ మీదే ఫోకస్ చేయాలి, బంతి మీదే ఫోకస్ చేయాలి, ఇంకా షిఫ్ట్ అవ్వకూడదు అనుకుంటాం. కానీ సెహ్వాగ్ అంటే పాటలు పాడుతుండేవాడు. అంటే దట్ రిలాక్సెస్ హిమ్. అలా పాటలు పాడడం, హమ్మింగ్ వల్ల అతని మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకుండా బ్యాటింగ్ చేయడానికి అది హెల్ప్ అయ్యేది. సో అది అందరికీ నార్మల్గా ఉండేది కాదు కదా. ఇట్స్ ఎ పెక్యులియర్ హ్యాబిట్. అందుకే ఇట్స్ ఎన్ ఇడియోసింక్రసీ అని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా అలాంటిదే. వర్క్ చేస్తూ హమ్ చేయడం దానికి అలవాటు. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇగ్నోమీనియస్. ఇగ్నోమీనియస్ అంటే అర్థం ఏంటి? డిజర్వింగ్ ఆర్ కాజింగ్ పబ్లిక్ డిస్గ్రేస్ ఆర్ షేమ్. ఇగ్నోమినీ అంటాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇది యాడ్జెక్టివ్. ఇగ్నోమినీ అనేది నౌన్, ఇక్కడ యాడ్జెక్టివ్ ఇచ్చారు. అంటే పబ్లిక్ డిస్గ్రేస్ అంటే అర్థం ఏంటి? మనకి నలుగురిలో తల దించుకునేలాగా, తల కొట్టేసేలాగా, అగౌరవపరిచేలాగా, అవమానపడేలాంటి ఒక పరిస్థితిని, ఒక సిచ్యువేషన్ని ఒకటి క్రియేట్ చేసింది అనుకోండి, దాన్ని ఇగ్నోమినస్ ఈవెంట్ అంటాం. అంటే ఒక పర్టికులర్ ఈవెంట్ వల్ల, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల మనకి పబ్లిక్లో పరువు పోయిందనుకోండి, ఇట్స్ అన్ ఇగ్నోమినస్ ఈవెంట్. A team's defeat was ignominious, leaving the fans disappointed. ఆ టీం యొక్క డిఫీట్ అంటే ఇగ్నోమినియస్ అది. సో కాబట్టి అదేమైందమ్మా, మనకి ఫ్యాన్స్ అందరూ కూడా కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయారు. పరువు ఇప్పుడు చూడండి, మీకు చెప్తాను సింపుల్గా, ఇండియా వరల్డ్ కప్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఇట్స్ అన్ ఇగ్నోమీనియస్ ఈవెంట్. ఎందుకంటే పబ్లిక్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు. మన మన క్రికెట్ టీంని విపరీతంగా తిట్టేసుకుంటారు. అలాగే పాకిస్తాన్ ప్రతిసారి వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఓడిపోతుంటుంది. సో పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్లో ఎదురయ్యే పరిస్థితి అదే.
ఎప్పుడు ఓడిపోవడం వల్ల వాళ్ళకి ఆ ఇగ్నోమినీ అనేది కామన్ అయిపోయింది. ఇట్ బికేమ్ ఇగ్నోమినియస్. ప్రతిసారి కూడా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇల్లిసిట్. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ఇల్లిసిట్ యాక్టివిటీ అంటే సంథింగ్ దట్ ఈజ్ ఇల్లీగల్, లేదా నాట్ ఫాలోయింగ్ రూల్స్, లేదా నాట్ ఫాలోయింగ్ కస్టమ్. అంటే ఇల్లీగల్ అనే కాదు, అంటే జనరల్గా మనం ఫాలో అయ్యే ట్రెడిషన్స్. ఇల్లిసిట్ రిలేషన్షిప్ అంటారు. అంటే అర్థం ఏంటి, భార్య ఉంటుండగా ఇంకొకరితో రిలేషన్షిప్లోకి వెళ్తే ఇల్లిసిట్. దట్ ఈస్ ఎగ్నెస్ట్ ట్రెడిషన్, దట్ ఈస్ ఎగ్నెస్ట్ కస్టమ్, దట్ ఈస్ ఎగ్నెస్ట్ లాకి వ్యతిరేకమా కాదా మనం చెప్పలేం, కానీ కస్టమ్కి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. దాని ప్రకారం చట్టం తీసుకొచ్చి వాళ్ళు జైల్లో పెట్టేస్తారంటే దానికి పరమైన స్ట్రాంగ్ యాక్షన్స్, చట్టాలు లేకపోవచ్చు, కానీ కస్టమ్కి అది వ్యతిరేకం. మనం ఏదైతే నమ్మే సిద్ధాంతాలు, పద్ధతులు, ఆ ఊర్లో ఫాలో అయ్యే రూల్స్ ఉంటాయో వాటికి వ్యతిరేకం. సో అలా ప్రతిదీ ఏదైనా సరే యాక్సెప్టెడ్ నామ్కి వ్యతిరేకంగా జరిగితే దాన్ని ఇలిసిట్ అంటాం. అథారిటీస్ క్రాక్ డౌన్ ఆన్ ద ఇలిసిట్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ యానిమల్స్. ఎండేంజర్డ్ యానిమల్స్ ట్రేడ్ చేయొచ్చా, చేయకూడదు. ఓకే, సో వాటిని ట్రేడ్ చేయడం అనేది ఇల్లిసిట్. దానిపైన అథారిటీస్ క్రాక్ డౌన్ చేశారు, అంటే ఒక్కసారిగా దాడి చేశారు. ఇల్యూజరీ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే ఏంటి, ఒక ఊహ, అది రియల్ కాదు. ఇల్యూజన్ నువ్వు ఊహించుకుంటున్నావురా అంటాం. నువ్వు డోంట్ మేక్ ఇల్యూజన్స్, నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు, రియాలిటీలోకి రా అంటాం. సో సంథింగ్ దట్ ఈస్ నాట్ రియల్, సంథింగ్ దట్ ఈస్ ఇన్ యువర్ థాట్స్, దాన్ని ఇల్యూజరీ అంటాం. ద సేఫ్టీ ఆఫర్డ్ బై ద ఫోర్ట్రెస్ వాజ్ ఇల్యూజరీ యాజ్ ద ఎనిమీ హ్యాడ్ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇట్. ఒక పెద్ద కోట ఉంది, కోట గోడ, దాన్ని ఫోర్ట్రెస్ అంటాం. ఈ కోట గోడ మనకి సేఫ్టీ ఇచ్చేస్తుంది మనం అనుకుంటా ఉన్నాం, కానీ అది ఒక ఇల్యూషన్ మాత్రమే, అది ఊహ మాత్రమే అయిపోయింది. ఎందుకంటే ఎనిమీ ఆల్రెడీ దాన్ని దాటుకొని వచ్చేసాడు. ఇన్ఫిల్ట్రేటెడ్ అంటే చొరబాటు, దాన్ని దాటుకొని క్రాస్ చేసుకొని వచ్చేసాడు. అది మనల్ని కాపాడేస్తుంది, మనల్ని భద్రపరుస్తుంది, భద్రంగా ఉంచుతుంది అని అనుకున్నాం. అదొక ఇట్ బికేమ్ ఎన్ ఇల్యూషన్. అది రియాలిటీ కాదు, ఇల్యూషన్ అని తేలిపోయింది. ఇమ్మాక్యులేట్, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్ అగైన్. ఇమ్మాక్యులేట్ అంటే పర్ఫెక్ట్, స్పాట్లెస్, పర్ఫెక్ట్, ఎటువంటి ఫ్లాస్, మిస్టేక్స్ ఏమీ లేకుండా ఉంటే దాన్ని మనం ఇమ్మాక్యులేట్. మీకు క్రికెట్లో కొన్నిసార్లు సచిన్ టెండూల్కర్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కానీ ఆడేటప్పుడు చాలాసార్లు లక్కీగా వాళ్ళు ఒక షాట్ కొడతారు, ఆ క్యాచ్ ఫీల్డర్ మిస్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఒకటో రెండో మిస్ అయిపోవడం వల్ల దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళు సెంచరీలు కొట్టేస్తారు. దాన్ని మనం ఇమ్మాక్యులేట్ వాటి బ్యాటింగ్ అని చెప్పలేం, ఎందుకంటే దాంట్లో లోపాలు ఉన్నాయి. లక్కీగా అతనికి కొన్నిసార్లు ఎడ్జిలు తగిలేసి మిస్ అయిపోవడం, లేకపోతే క్యాచ్లు వదిలేయడం లాంటివి జరిగాయి. అలా కాకుండా ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు అతను అవుట్ అయ్యేంత వరకు ఒక్క చోట కూడా, అంటే సెంచరీ కొట్టాడు, ఎక్కడ కూడా రాంగ్ బ్యాటింగ్ జరగలేదు. అంటే లక్ అనేది తనకి ఫేవర్ చేయలేదు, లక్క పాయింట్ లేదు. అంటే క్యాచ్ పడేయడం కావచ్చు, లేదా ఎడ్జిలు జస్ట్ మిస్ అయిపోవడం కావచ్చు, అలాంటివి ఏవీ లేవు. పర్ఫెక్ట్ డిఫెన్స్, పర్ఫెక్ట్ బ్యాటింగ్, ఎక్కడా తప్పు లేంచడానికే లేదు, ఫ్లాలెస్ అంటాం. అలాంటప్పుడు ఇట్స్ అన్ ఇమ్మాక్యులేట్ డిస్ప్లే ఆఫ్ బ్యాటింగ్ అని చెప్పి అనొచ్చు. షీ కెప్ట్ హర్ హౌస్ ఇన్ ఇమ్మాక్యులేట్ కండిషన్. తన ఇంటిని ఇమ్మాక్యులేట్ కండిషన్లో మెయింటైన్, అంటే ఎక్కడ స్పాట్లెస్గా, ఇదేంటి ఇలా ఉంది, ఇల్లేంటి ఇలా ఉంది, బెడ్రూమ్ ఏంటి ఎంత వరస్ట్గా ఉంది, అలా లేకుండా అంత పర్ఫెక్ట్గా సర్దిపెట్టి ఉంచింది. ఇమ్మినెంట్, ఇట్స్ అగైన్ అన్ యాడ్జెక్టివ్. ఇమ్మినెంట్ అంటే సంథింగ్ దట్స్ అబౌట్ టు హ్యాపెన్. ఓకే, ఇమ్మినెంట్ అంటే రాబోతున్నా, జరగబోతున్నా అని అర్థం. ద డార్క్ క్లౌడ్స్ సిగ్నల్డ్ దట్ ఎ స్టార్మ్ వాజ్ ఇమ్మినెంట్. డార్క్ క్లౌడ్స్ ఏ సిగ్నల్ చేస్తున్నాయి, స్టార్మ్ వాజ్ ఇమ్మినెంట్, ఒక తుఫాను రాబోతోంది, ఒక పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాబోతోంది అని ఈ డార్క్ క్లౌడ్స్ మనకి సిగ్నల్ చేస్తున్నాయి, నల్లటి మేఘాలు. ఇమ్మ్యూటబుల్ ఈజ్ అగైన్ అన్ యాడ్జెక్టివ్. సో దీని అర్థం ఏంటి, అన్చేంజింగ్ ఓవర్ టైమ్ ఆర్ అనేబుల్ టు బి చేంజ్డ్. ఓకే, అంటే మార్చలేనిది ఇమ్మ్యూటబుల్, సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ చేంజింగ్. గత కొన్ని సంవత్సరాలుగా మారకుండా స్టేబుల్గా ఉన్నది, లేదా మార్చలేకపోతున్నది, రెండింటికి మనం ఇమ్మ్యూటబుల్ అనొచ్చు. ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ ఇమ్మ్యూటబుల్. ఫిజిక్స్ యొక్క లాస్ దే ఆర్ యూనివర్సల్. ఓకే, అవి ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి ప్లేస్లో అప్లై అవుతాయి, వాటిని మనం మార్చలేము. యూ కెనాట్ చేంజ్ దెమ్. ఇంపార్షియల్, మీ అందరికీ తెలిసిందే, ఇంపార్షియాలిటీ అంటే నిష్పక్షపాతంగా అంటాం. ఇంపార్షియల్ అంటే నిష్పక్షపాతం. ఇట్స్ అగైన్ అన్ యాడ్జెక్టివ్. ట్రీటింగ్ ఆల్ రైవల్స్ ఆర్ డిస్ప్యూటెంట్స్ ఈక్వల్లీ, ఫెయిర్ అండ్ జస్ట్. అంటే ఫెయిర్గా, జస్ట్ అంటే న్యాయంగా, ఫెయిర్గా అందరినీ
ఎలా ట్రీట్ చేయాలో అలాగా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా మనం ట్రీట్ చేస్తే దాన్ని ఇప్పుడు జడ్జి ఉంటారు, జడ్జిలో ఎవరైతే లిటిగెంట్స్ ఇద్దరు ఉంటారో, డిస్ప్యూటెంట్స్, రైవల్స్ ఉంటారో వాళ్ళిద్దరిని ఒకే రకంగా ట్రీట్ చేయాలి. జడ్జి ఒకళ్ళ వైపు వెళ్ళిపోకూడదు, నిష్పక్షపాత ధోరణితో ఆయన తీర్పునివ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. ద జడ్జ్ వాజ్ ఇంపార్షియల్ ఇన్ హెర్ డెసిషన్, తన డెసిషన్లో తను ఇంపార్షియల్గా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఇంపెక్యూనియస్ అంటే అర్థం ఏంటమ్మా? హ్యావింగ్ లిటిల్ ఆర్ నో మనీ, అస్సలు డబ్బులు లేని పరిస్థితిని మనం ఇంపెక్యూనియస్ అంటాం. డిస్పైట్ హిజ్ ఇంపెక్యూనియస్ స్టేట్ హీ వాజ్ ఆల్వేస్ జనరస్ విత్ వాట్ హీ హ్యాడ్. తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోయినా తన దగ్గర ఎంత ఉంటే అంత దాంతో సహాయం చేసేవాడు. జనరస్ అంటే హ్యావింగ్ లార్జ్ హార్ట్, విశాల హృదయం కలిగి ఉండడం. తన దగ్గర తక్కువ ఉన్న దాంట్లో ఎదురువాడికి అవకాశం ఉంటే సహాయం చేసుకుంటూ వెళ్ళేవాడైనా. సో అందుకే హ్యావింగ్ లిటిల్ ఆర్ నో మనీ బట్ స్టిల్ హీ వాజ్ జనరస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ పీడిఎఫ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక కోర్స్ ఉంటుంది, దాంట్లో ఇది అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపై నేను రోజు చేసే వొకాబులరీ పీడిఎఫ్స్ అన్ని అందులో పెడతాను. మీరు చక్కగా దాంట్లోంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, మన యాప్లో మీకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్కి కోర్సెస్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫీ వివరాలు కావచ్చు, డెమో కావాలన్నా మీరు దీనికి అడగవచ్చు.